నేను మీ వెంకట్. తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ ప్రభుత్వాల మధ్య నాయకుల మధ్య కొన్ని సంఘటనలు చూస్తుంటే మరి ప్రజలకి ఏమనిపిస్తుందో కానీ నాకైతే అంటే ఇప్పుడు బీఆర్ఎస్ వాళ్ళు వ్యవహరిస్తున్న విధానం చూస్తుంటే ఏదో రకంగా అధికార ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లో పెట్టాలి, వాళ్ళు బదనాం చేయాలి, వాళ్ళు ఏం చేయట్లేదు, అంటే తెలంగాణ ప్రజల్ని మోసం చేశారు అనే విధంగా చేద్దామనే ప్రయత్నాల్లో ఉన్నట్టుగా కనబడతా ఉన్నారు. దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా అనిపిస్తుంది నాకు. ముఖ్యంగా ఇప్పుడు ఈ ప్రజాపద్దుల సంఘం చైర్మన్గా అరికెపూడి గాంధీ గారిని నియమించారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆయన ఈ పార్టీలోకి కండువా కప్పుకొని వచ్చారు. సరే, లెక్కల ప్రకారం చూసినప్పుడు అది చెల్లదు. ఆయన రాజీనామా చేసి ఈ పార్టీలోకి వెళ్ళాలి, తర్వాత ఉప ఎన్నిక జరగాలి, రాజ్యాంగం చెప్పేది అది. అయితే మరి వీళ్ళు ఎన్నిసార్లు ఆ విధంగా చేశారు అనేది మనం చూడాలి కదా. ఇప్పుడు ఒక వేలు అటు చూపించే ముందు మిగిలిన 4 వేళ్ళు మన వైపు చూపిస్తే అంటారు కదా. బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు, హరీష్ రావు గారు, కేటీఆర్ గారు మరి ఇప్పుడు మొత్తుకుంటున్నారు. వీళ్ళు 2014లో అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఎంతమందిని వాళ్ళు మంచి మెజారిటీతో వచ్చినా కూడా 2018లో 85 సీట్లు వచ్చినాయి టీఆర్ఎస్కి సోలోగా. స్ట్రాంగ్ మెజారిటీ, సాలిడ్ మెజారిటీ ఉంది కదా. మరి అప్పుడు కనీసం కాంగ్రెస్ పార్టీని ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేసినటువంటి ఘనత ఎవరిది? కేసీఆర్ గారిది కాదా? మరి దానికి ఏం చెప్తారు? 2014లో ఒక 15 మందిని, మరి 2018 ఎలక్షన్స్ అప్పుడు గెలిచిన తర్వాత అధికారంలోకి వచ్చాక మంచి మెజారిటీ వచ్చిన తర్వాత కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన గెలిచిన అభ్యర్థుల్ని 12 మందిని వాళ్ళ పార్టీలోకి గుంజుకున్నారు. మరి అప్పుడేమైంది అంటే మీరు చేస్తేనేమో కరెక్టు, అది మరి అదే పని ఎదుటి వాళ్ళు చేస్తే తప్ప, దానికి ఏదో సామెత చెప్పినట్టు అనిపిస్తూ ఉంది. మొత్తం మీద 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఏర్పడిన తర్వాత, ప్రత్యేక రాష్ట్రం తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ వాళ్ళు దాదాపు కాంగ్రెస్ పార్టీ నుంచి, తెలుగుదేశం పార్టీ నుంచి, అలాగే బీజేపీ నుంచి ఇట్లా వాళ్ళు వేరే పార్టీల ఎమ్మెల్యేలని గుంజుకున్న సంఖ్య ఎంత చూస్తే ఆశ్చర్యపోతాం మనం. 38 మందిని గుంజుకున్నారు మొత్తం. దాంట్లో 2018లో కాంగ్రెస్ పార్టీలో 12 మందిని 20 సీట్లు వచ్చినాయి. అప్పుడు 20 వచ్చినాయి. ప్రతిపక్ష హోదా ఉంది అధికారికంగా. ఉంటే ఆ 12 మందిని గుంజేసి ఆ పార్టీకి ఎల్పీ అంటే శాసనసభ పక్షం ఇది ఏమీ లేకుండా బలహీనపరిచి, ప్రతిపక్షం అనేది లేకుండా దానికి ఎంఐఎం వాళ్ళకి ఇచ్చి వీళ్ళు దొంగలు ఊళ్ళు పంచుకున్నట్టుగా మరి ఆయన ప్రజాబంధుల సంఘం చైర్మన్గా నియమించారు అక్బరుద్దీన్ ఓవైసీని. మరి ఎట్లా నియమిస్తారు అప్పుడు? అంటే రాజ్యాంగాన్ని వీళ్ళు ఏమైనా గౌరవించారా? అఫ్కోర్స్ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది కూడా తప్పే. దాంతో పోలిస్తే మరి వీళ్ళన్నా ఈ ఒక్కటే చేశారు. వాళ్ళు చేసినవన్నీ అవే కదా. రాజ్యాంగానికి సంబంధించి ఏడ గౌరవించారు? ఏ విషయంలో రెస్పెక్ట్ చేశారు? ఇప్పుడు కౌశిక్ రెడ్డి ఏం మాట్లాడుతూ ఉన్నాడు? ఆయన 2000 మొన్న ఎన్నికల్లో 23 ఎన్నికల్లో ఎట్లా గెలిచింది నియోజకవర్గంలో ప్రజలందరికీ తెలియదా? ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసి కదా ఆయన గెలిచింది. నేను మా ఇంటి పేరు పాడి, ఈసారి నేను ఓడిపోతే చచ్చిపోయి పాడి మీద వస్తానంటే పాపం అక్కడ మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు సర్లే ఎందుకు అంతసేటు సావడం ఎందుకులే, ఆడబిడ్డ ఉన్నది ఆయనకి అని చెప్పి వాళ్ళ సానుభూతితో మహిళల సానుభూతితో గెలిచిండి ఇతను బ్లాక్మెయిల్ చేసి. ఇప్పుడు ఈయన శుద్ధులు పలుకుతూ ఉన్నాడు. తర్వాత రాజకీయం చేతగాక ఆయన కృష్ణా జిల్లా నుంచి వచ్చిండు అరికెపూడి గాంధీ అని చెప్పి అంటాడెందుకు? మరి అట్లా అనుకుంటే తెలంగాణ నుంచి ప్రపంచ దేశాలు అందరికి పోతలేదు మన వాళ్ళు. అటు ఆంధ్రాకు తక్కువ పోవచ్చు, మరి ఇటు పక్క తమిళనాడుకి వెళ్ళొచ్చు, కేరళకి వెళ్తున్నారు మనోళ్ళు, మరి దుబాయ్కి వెళ్తున్నారు, అమెరికాకి వెళ్తున్నారు, గల్ఫ్ దేశాలకు వెళ్తున్నారు. మరి అది ఎట్ట దాన్ని దేని కింద అవుతుంది? వాళ్ళు ఎప్పుడు వచ్చారు? సమైక్యాంధ్ర ఉన్నప్పుడు ఎక్కడైనా సరే ఒక రాష్ట్రం స్టేట్ క్యాపిటల్కి వివిధ ప్రాంతాల నుంచి అనేక ఇది మీద వస్తారు.
వచ్చినప్పుడు ఆ మధ్యలో జరిగే పొలిటికల్ డెవలప్మెంట్ని పదే పదే చేయడం అనేది నిజమైన రాజకీయ లక్షణమా? ఈయన అచ్చమైన తెలంగాణ బిడ్డ అంటే ఎందుకు దోచుకోవడానికే? ఈయన అందుకు ముందు ఏ పార్టీ నుంచి వచ్చిండు? కాంగ్రెస్ పార్టీ నుంచి కాదా? సో అదొక వాదం. అంటే ఏమీ చేతగాక రాజకీయం చేతగాకలా తిట్టడం, గాజులు శారీస్ చూపించడం, ఆడవాళ్ళు ఎందుకు పనికిరారని చెప్పి వాళ్ళని అవమానపరచడం, ఇది ఆయన చేస్తున్న రాజకీయం. ఏదో ఒక విధంగా నెగిటివో ప్లస్సో మైనస్సో ఏదో ఒక రకంగా మీడియాలో నలిగే విధంగా చూసుకున్న ప్రయత్నాలు చేస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది ఆయన చూస్తుంటే కౌశిక్ రెడ్డి. సో దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళు చేస్తూ ఉన్న పని అంతా కూడా. సో దీనికి చాణక్యం, రాజకీయ చాణక్యం అనాలా? ఇంకా ఆ పార్టీ నుంచి గెలిచిన అభ్యర్థినే తీసుకున్నారు, ఆయనకి ఇచ్చారు. టెక్నికల్గా చూసినప్పుడు ఆయన బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగానే ఉన్నాడు. ఒక్కోసారి కోర్టులో కేసు వేసారు, చివరికి ఏమవుతుందో. అయితే మొత్తం మీద ప్రజాస్వామ్య వ్యవస్థని, ప్రజాస్వామ్యమైనటువంటి స్ఫూర్తిని నాశనం చేసినటువంటి వాళ్ళు బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లలో. దానికి ప్రూఫ్స్ ఉన్నాయి కదా, రుజువులు ఉన్నాయి. ఒకటి అరా కాదు, 38 మందిని. అసలు బీఆర్ఎస్లో నాయకులు ఎక్కడ ఉన్నారు? వాళ్ళ నాయకులను తయారు చేయలేదు కదా. అదొక ఉద్యమ సమితి, అవకాశం వచ్చింది, పార్టీగా మలిచారు, తెలంగాణ వాదాన్ని అడ్డం పెట్టుకున్నారు. అంతకుముందు ఏమీ లేదు. ఇప్పుడు 1000 కోట్ల బినామీలు, వాళ్ళ బినామీలు కల్వకుంట్ల ఫ్యామిలీకి ఏడ నుంచి వచ్చినాయి? ఇది తెలంగాణ ప్రజలు ఆలోచించే కదా, అయ్యా చాలు నీ దోపిడీ అని చెప్పి పక్కన పెట్టి మరి మాస్ లీడర్గా ఎదిగినటువంటి రేవంత్ రెడ్డికి అవకాశం ఇచ్చారు. జాతీయ పార్టీ కాంగ్రెస్ పార్టీ అదేమి ఇప్పుడు రాజకీయం వచ్చింది కాదు, లేదా రాజకీయం కాంగ్రెస్కి నేర్పించాల్సింది ఏమీ లేదు. అలా అని చెప్పి ఇదేదో శుద్ధపూస అంటానికి కూడా లేదు. కాంగ్రెస్ దేశవ్యాప్తంగా వాళ్ళ 100 ఏళ్ల చరిత్రలో వాళ్ళు చేసిన కొన్ని పనులు కూడా అవి అప్రజాస్వామికంగా ఉన్నాయి. సో ఇప్పుడు నేరస్తులు, నేరగాళ్ళు రాజ్యాలు, దేశాలు ఏలుతున్నారు. ఎక్కడ చూసినా కూడా ఆరోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళు, అనేక రకాల నేరారోపణలు ఎదుర్కొంటున్న వాళ్ళే ప్రజాస్వామ్యంలో మన నేతలుగా ఉంటున్నారు. అది నాట్ ఓన్లీ ఇన్ తెలంగాణ ఆర్ ఆంధ్ర ఆర్ కర్ణాటక, తమిళనాడు, ఎనీవేర్ ఇన్ ఇండియా, ఎనీ స్టేట్ సేమ్. అంటే గొంగలిలో తింటూ వెంట్రుకలు ఏరుకోవడం ఎలా, వెంట్రుకలు వస్తున్నాయంటే ఎట్లా, ఆ చందంగా ఉంది కదా. సో మొత్తం మీద బీఆర్ఎస్ వాళ్ళు చేసుకున్నటువంటి కర్మ అది. ఆనాడు కనీసం 2018లో మనలో మన మాట, బ్రహ్మాండమైన మెజార్టీ తెలంగాణ సమాజం బీఆర్ఎస్కి ఇస్తే మరి ఎందుకు అంత కక్కుర్తి కేసీఆర్కి? 85 సీట్లు వచ్చినాయి మొత్తం 119 అసెంబ్లీ స్థానాల్లో. ఏమైంది? సాలిడ్, తిరిగే లేదు. అయినా కూడా అసెంబ్లీలో ఎవరో మాట్లాడకూడదు, ప్రతిపక్షం ఉంటే అసెంబ్లీ నడపడం ఆయనకి చేత కాదు, మాట్లాడలేడు, భయం. రేవంత్ రెడ్డి లాంటి వాడు ఎక్కడుంటే ఏడ భయం అని. అందుకనే అసలు కాంగ్రెస్ పార్టీకి అధికార ప్రతిపక్ష హోదానే లేకుండా చేసేద్దాం అనేటటువంటి చేసి ఆ విధంగా చేసిండు. 12 మందిని గుంజేసి వాళ్ళకి పదవులు ఇచ్చి. మరి ఇప్పుడు వాళ్ళందరూ ఎవరయ్యా? మరి మీకు అసలు మాట్లాడే అవకాశం ఉందా? ఇప్పుడు ఒకరింటి మీద ఒకరు దాడులు చేసుకోవటం, ఇవన్నీ ఏదో రెచ్చగొట్టి ఒక రకమైన నెగిటివ్ పబ్లిసిటీ గెయిన్ చేయడమే కానీ ఇదంతా ఎందుకు? ప్రజలు అమాయకులా? ఇటువంటి నేతలు ఒకరి మీద ఒకరు తిట్టుకుంటా ఉన్నారు, ఒరిగేది ఏంటి? సో కాబట్టి బీఆర్ఎస్ వాళ్ళకి ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఏదో చేసేసిందని చెప్పి కౌశిక్ రెడ్డి చేస్తున్నటువంటి ఆరోపణలు, అది ఆయన ఒకసారి గురుగింద చందంగా ఉందన్నమాట. ఆయన వచ్చిన విధానం ఏంటి, ఆయన మాట్లాడిన విధానం ఏంటి, ఎన్నికల ముందు ఎట్లా గెలిచిండు, ఆయన అసలు ఎక్కడన్నా నిమ్మలంగా శుద్ధంగా మాట్లాడటం వచ్చినా ఆయనకి అసలు మాట్లాడటమే రాదు. నేను దొరనే నాకు ఎదురే లేదన్నట్టు యాటిట్యూడ్లో ఉంటాడు ఎప్పుడు కూడా. సో కాబట్టి అతని యొక్క స్వప్రయోజనాల కోసం ఏదైనా మాట్లాడతాడు, ఎట్లయినా రెచ్చగొడతారు అనేది ఆయన నిరూపించుకున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో కాబట్టి ఇది కోర్టులో వ్యవహారం నడుస్తుంది. ఇది సక్రమంగా జరగాలని అయితే ఆశిద్దాం. కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాకుండా కాస్త రోల్ మోడల్ పాలిటిక్స్ నెక్స్ట్ జనరేషన్కి ఉండేలాగా చేయాలని అయితే కోరుకుందాం.